ఆది ఒకసారి క్వశ్చన్ బాగా వినండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అంతట్లో ఎక్కడైనా సరే బేతేలు అనే పదం మొట్టమొదట రాయబడిన గ్రంథమైన అధ్యాయమైన ఎన్ని సంవత్సరాల నుంచి బేతేలుకి వస్తున్నారు? 5 నెలలు, 3 నెలలు, 10 ఏండ్లు, 20 ఏండ్లు, 30 ఏండ్లు కదా. అంటే మనకు సర్వీసు చెప్పుకోవడానికి ఉంది కానీ సరుకు లేదా? మన సర్వీస్తో పాటు సరుకు కూడా ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. సరే, నా భాగం దగ్గరికి వెళ్ళడానికి ముందు అదేదో చూద్దాం. బైబిల్లో బేతేలు అనే పదం ఆదికాండం 28 అధ్యాయం కంటే పూర్వమే 12 అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. మొట్టమొదట బైబిల్లో రాయబడిన పదం ఇక్కడే. బైబిల్ అంతట్లో బేతేలు అనే పదం 60 పర్యాయములు రాయబడి ఉంది. దాని అనుభవాలలోనికి మనం వెళ్ళాం. ప్రభు ఎందుకో ఈ వాక్యాన్ని ప్రేరేపించాడు. నాకు యాక్చువల్గా ఈ సమయంలో అమోనీయులు వారి యొక్క చరిత్ర చెప్పాలని తలంపు వచ్చింది. ఆరాధన సమయంలో మరలా ప్రభు మార్చాడు. బేతేలు అనుభవంలో ఒక చిన్న భాగాన్ని చూడాలని ప్రేరేపణ వచ్చింది. చూడండి, మొట్టమొదటి ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. ఇంకొక మొరటోని రాకుండా మీరు జాగ్రత్త పడితే మంచిది. ఆదికాండం 12 అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పున ఉన్న హాయికిని మధ్య గుడారము వేసి. అంటే మొట్టమొదటి ఎక్కడ రాయబడింది బైబిల్ అంతట్లో? ప్రప్రథమముగా ఆదికాండం 12 అధ్యాయం 8వ వచనములో బేతేలు అనే పదం మనకు కనపడుతుంది. దాని మీద కొన్ని మాటలు మనం ధ్యానం చేయడానికి చిరు ప్రయత్నం చేద్దాం. 13వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము తనకు కలిగిన సమస్తం, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. చదవండి, 2వ వచనం కూడా చదవండి. అబ్రాహాము వెండి బంగారమును పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట వేసిన స్థలమునకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తివంతుడా, సర్వాధికారమైన దేవానికి స్తోత్రం, వందనాలు. భూపతులకు అధిపతిమైన తండ్రి, నిన్ను స్తుతిస్తూ కనపరుస్తున్నాం. నీ ఉద్దేశం, నీ సంకల్పం, నీ చిత్తం ప్రభా. ఒకప్పుడు నేను కూడా మోయాబు లాంటి దౌర్భాగ్యకరమైన జీవితం కలిగిన వాడని, మరణమునకు నరకమునకు పాత్రుడని, నీ ప్రజలలో నీ మందిరములో చేరలేనటువంటి దౌర్భాగ్యుడను. అట్టి నన్ను ప్రభా మీరు ప్రేమించి నా నిమిత్తమై మధ్యవర్తిగా పరలోక వైభవాన్ని వదులుకొని రిక్తుడిగా దీనుడిగా వచ్చి మీ ప్రశస్తమైన రక్తధారంలో నాకు ఇచ్చిన విమోచన విడుదలను బట్టి నేను స్తుతిస్తున్నాం. నీ ప్రజలతో బేతేల్లో నేను కూడా ఒకటిగా చేరడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు. మీ నిత్య రాజ్యములో నీ మహిమలో నన్ను కూడా చేర్చడానికి ఇష్టపడుతున్నాను. చదువుకున్న లేఖన భాగం ఆధారం చేసుకుని ఆరాధన ప్రభావ మరి సహాయపడుతూ వచ్చారు. మీ రక్త మాంసంలో పాల్పం పొందడానికి సిద్ధపరచు, నిష్ప్రయోజకుని మరుగుపరిచి మాట్లాడి మహిమ పొందడం స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూడండి, బేతేలు అనే పదానికి మనందరికీ విదితమే.
అది దేవుని మందిరం. ఏల్ బేతేల్ అంటే బేతేలు దేవుడే దేవుడని. ఇక్కడ నెగేబు అనే పదం వచనమంతా చెప్పే కెపాసిటీ నాకు లేదు కనుక ఒక చిన్న చిన్న పదాన్ని మాత్రమే, అంటే నా స్థాయి అది. ఇప్పుడు చిన్న పిల్లోనికి మిల్క్ చేసావా అని అడుగుతారా? 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లోడిని మీరేమంటారు? ఆంధ్రలో అయితే మమ్ము తిన్నావా అంటారు, ఇక్కడ ఏమంటారో తెలియదు. కాబట్టి వాడి స్థాయి అదే. మిల్క్ చేసావా, భోజనం చేసావా అని అడిగితే వాడికి అర్థం కాదు. మమ్ము తిన్నావా, కొంతమంది త్రువ తాగావా, లేదంటే డ్యాస్ పోసుకున్నావా, ఇలా మాట్లాడతారు. వాడికి అప్పుడు అర్థమవుతుంది. ఆత్మీయ జీవితంలో నేను కూడా అలాంటి వాడినే. వాటి వచనాలన్నీ అర్థం కాదు నాకు, చిన్న చిన్న పదం మాత్రమే, అంటే నా స్థాయి ఇదే. ఇప్పుడు నెగేబు యొక్క అనుభవాలు ఏంటి, బేతేలు యొక్క అనుభవాలు ఏంటి అనేది మనం చూస్తాం. బేతేలు నుండి ఆయన ప్రయాణం సాగి వెళుతూ ఉండగా ఆయన బెవిల్ బ్యాక్ అన్నట్టు మరలా రిటర్న్ వచ్చాడంట. 2వ వచనములో 13వ అధ్యాయంలో ఒకసారి చదవండి. సాగి వెళ్ళవలసిన అతను ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు? బలమైన కారణం ఏంటి? బేతేలుకు వస్తున్నటువంటి నీవు నేను మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఒకవేళ మనం కూడా యూటర్న్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందేమో. యూటర్న్ తీసుకోకుండానే అలాగే మనం సాగి వెళ్తూ అబ్రాహాము జీవితంలో పొందిన నష్టాలు నీవు నేను మనం అనుభవిస్తూనే కొనసాగుతూ ఉన్నామేమో. అది ఎంత మాత్రం దేవునికి ఇష్టం లేదు. చూడండి ఏమని రాస్తున్నాడో. ఆయన మొదట చదవండి, పడమర నుండి తూర్పునకు, ఆ చిన్న భాగం చదవండి, తిరిగి బేతేలుకు వచ్చను. ఏం చేశాడంట? తిరిగి బేతేలుకు. ఎందుకని సాగి వెళ్ళకుండా వెనక్కి వచ్చాడు యూటర్న్ తీసుకొని? ఆయన జీవితంలో వెండి బంగారము బహుధనవంతుడు అవుతూ వచ్చాడు. వచ్చేటప్పుడు కట్టుబట్టలతోనే వచ్చాడు. అయితే నెగేబు జీవితం ఏంటి అంటే, బేతేల్లో ఉన్నంత వరకు అతని జీవితము వెండి బంగారముతో బహుధనవంతుడిగానే ఉన్నాడు. బేతేలుని విడిచి ఎప్పుడైతే నెగేబుకు వచ్చాడో ఆత్మీయంగా ఎండిపోయాడు. నెగేబు అనగా మాడిపోవటము, ఎండిపోవటము అని అర్థం. ఫలభరితమైన జీవితం పోగొట్టుకున్నాడు. అందుకని తను గ్రహించి వెంటనే ఏం చేశాడంటే, 2వ వచనంలో ఏం చేశాడంట? 13వ అధ్యాయం 2వ వచనంలో ఏం చేశాడు? అబ్రాము వెండి బంగారము, అదంతా పలికాం కదండి, టైం వేస్ట్ అవుతుంది. ఆ సబ్జెక్ట్ టచ్ చేస్తే సరిపోతుంది, అది అవసరం లేదు. మీరు అర్థం చేసుకుని చాలా కష్టం. నేను మాట్లాడితే మా సండే స్కూల్ పిల్లలకి చాలా అద్భుతంగా అర్థమవుతుంది. ఈ ఆది కాండము గురించి మనం ఆలోచన చేస్తే, క్రీస్తు పూర్వము 1546లో 45లో రాయబడిందని, దాని గ్రంథకర్త మోషే అని, ఈ పుస్తకము 7 వ్యక్తుల చుట్టూ పరిభ్రమిస్తుందని, 50 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకం దాదాపు 1400 లేక 1543 వచనాలు ఇందులో రాయబడి ఉంది. ఇక్కడ అతి ప్రాముఖ్యమైనటువంటి విధానం ఏంటంటే, నెగేబు నుండి ఆయన మరలా తిరిగి బేతేలుకి ఎందుకు వచ్చాడు? అబ్రాహాం లాగా మనము తిరిగి బేతేలుకి వచ్చే అనుభూతిలో ఉన్నామా, లేక నెగేబులోనే ఉండిపోయి నష్టపోయి ప్రమాదానికి గురయ్యే వారంగా ఉన్నామా? ఇక్కడ బేతేలు యొక్క అనుభవం ఏంటంటే, ఇక్కడ బేతేలులో అతను ఫలభరితంగా ఉన్నాడు. బేతేలు ఎలా ఉన్నాడు? ఫలభరితంగా ఉన్నాడు. విస్తారంగా ఫలించినటువంటి వాడుగా ఉన్నాడు అబ్రాహాం. బేతేలుకి ఒకవేళ మనవడికి సంబంధం ఉన్నప్పటికీ తాతతో ప్రారంభమవుతున్నటువంటి భాగాన్ని మనం చూస్తున్నాం. బేతేలు అంటేనే యాకోబు, యాకోబు అంటేనే బేతేలు. వారిద్దరికి ఉన్నటువంటి అభినవ సంబంధం అది. దానికి పూర్వము
దాని పేరు బూజా లూజా, చేతి గాజా. లూజు టైట్ అయింది. ఇప్పుడు మనం లూజుకున్నామో టైట్ ఉన్నామో తర్వాత ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. కానీ లూజుగుండే ఆ భూభాగము బేతేలుగా మార్పు చెందుతూ వచ్చింది. అంతే ఎంతగా ఫిట్ అయిందో, ఒకవేళ జీరో సైజుకి వచ్చిందేమో మనకు తెలియదు, కానీ బాగా టైట్ అయితే లూజుగా ఉన్నది ఇప్పుడు ఏమైంది అనుకోవాలా? రైమింగ్ కోసం వాడుతున్న పదమే మన్నించాలి తమరందరూ. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆయన మొదట బేతేలు దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆయన జీవితంలో ఎంతో నష్టం వచ్చింది, ప్రమాదం వచ్చింది. తద్వారా తను మరలా ప్రయాణము సుదీర్ఘమైనటువంటి వెనక్కి తిరిగి రావటానికి ఇష్టపడుతూ వచ్చాడు. మనం ఎక్కడైతే పోగొట్టుకుంటామో అక్కడే తిరిగి దాన్ని మనం పొందాలి. కొంతమంది అక్కడే తిరిగి పొందట్లేదు. మంచి తలాంతులు కలిగిన వారందరూ విదేశీ జీడిపిని పెంచడానికి వెళ్ళిపోతున్నారు మన దేశాన్ని వదిలిపెట్టి. తప్పేం కాదు. దానికి గల కారణం ఏంటంటే మన భారత ప్రభుత్వము అలాంటి ఆణిముత్యం లాంటి వ్యక్తులకు ఉద్యోగం ఇవ్వట్లేదు. నాలాంటి స్క్రాప్ ఇక్కడ మిగిలిపోతూ ఆణిముత్యాలన్నీ విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన వారలారా, మనం గమనిస్తే వేరే దేశానికి వీళ్ళ తలాంతులన్నీ ఉపయోగపడుతున్నాయి. మన దేశంలో అంత జీతం ఇవ్వడం లేదు, ఆ ఉద్యోగం ఇవ్వట్లేదు కనుక రాణించగలుగుతున్నాయి వేరే దేశాలు. ఐడియాలు అంతా కూడా మన దేశముదే. వేరే దేశాన్ని జీడిపి పెంచి ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి యాకోబు బేతేలు యొక్క అనుభవంలో తాత అయిన అబ్రాం గ్రహించింది ఏంటంటే, నేను ఎటకేలకు బేతేలుకే వెళ్ళాలి, నా జీవితం బేతేలుకి దూరం కాకూడదు అనుకుని నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి బేతేలుకి వస్తున్నాం. ప్రియమైన సోదరి సోదరుడా, బేతేలు విడిచి వెళ్ళే వ్యక్తిగా ఉంటున్నావా? బేతేలుకి దూరం అవ్వాలనే మనసుందా? ఇశ్రాయేలు ప్రజలు వారి కనాను ప్రయాణంలో మరలా ఐగుప్తు వెళ్ళడానికి ఆశించారు అని రాయబడింది. ఏ కారణం చేత ఆత్మీయంగా కట్టబడలేక వేరే దుర్బోధల వైపు మళ్ళీ వేరే సహవాసం ద్వారా, కొలిక్స్ ద్వారా బేతేలుకి దూరం అవ్వాలనుకుంటున్నావా? దేవుని వాక్యం ఏం చెప్తాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం. కొన్ని బేతేలుకి వస్తున్న మనం ఎలాగున్నామో పరీక్షించుకొని ప్రభువులో చేవేద్దాం. యోసేపు ఇంటివారు బేతేలునకు వెళ్ళినప్పుడు, కాబట్టి నీ జీవితంలో మనుషులు ఎవరెవరో తోడుగా ఉంటున్నారేమో, దేవుని తోడు పోగొట్టుకున్నావేమో. ఇప్పుడు దేవుని తోడు అనే టాపిక్ గురించి కూడా మనం ధ్యానం చేయం, నాకు ఇప్పుడు ఆ సమయం సరిపోదు. ఎండిపోతున్న వ్యక్తి తిరిగి ఎలా ఫలించాలి అనే విషయం మాత్రమే మనం ధ్యానం చేస్తాం. ఆ చిన్న పదాన్ని మాత్రమే ధ్యానం చేస్తాం. బేతేలును విడిచినంత కాలం నీ జీవితంలో దేవుని తోడు కోల్పోతున్నావు, దేవుని యొక్క ప్రత్యక్షతలు కోల్పోతున్నావు, దేవుడిచ్చే ఆత్మీయమైన అనుభూతులు కోల్పోతున్నావు. ఒకవేళ బేతేలుని మనము బావి అనుకుంటే, ఒకవేళ బేతేలుని నీటి ఓట అనుకుంటే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. అలాంటి విధానములో నీవు ఇంకా నిర్ధారణ చేసుకోలేకపోతున్నావా? లేక ఏళ్ళు తరబడి వచ్చి వెళ్ళిపోతున్నావా? ఇంకా రక్షణ మారు మనసు లేకుండా జీవిస్తున్నావా? రక్షింపబడి ఫలభరితంగా లేకుండానే ఉంటున్నామా? నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైనా. ఒకవేళ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, అదే బేతేలు మాట్లాడుతుంది అనుకో. జీవజలముల ఊటైనా నన్ను విడిచినప్పుడు ఇంకా మన దగ్గర ఏముండదు, ఇక జీవమే లేదు. ఊట లేనప్పుడు ఫలభరితంగా ఎంత మాత్రమును ఉండలేం అనుకుంటాం మనం.
సంసోను వలె ఎప్పటి బలం నాకుంది, ఎప్పుడు ఆత్మీయత నాకుంది, ఎప్పటి భక్తి నాకుంది, విరజిమ్ముకోబోతాం, కానీ అక్కడ ఏమీ ఉండదు. బేతేలు మాట్లాడుతుంది, జీవజలముల ఓటైన నన్ను. చాలా మంచివారు మీరు. మేబీ ఎవరైనా ఒక్కరికైనా ఇలాంటి ఆలోచన, ఎందుకు వెళ్ళాలి బేతేలుకి, బేతేలు నాకేం ప్రయారిటీ ఇచ్చింది, నాకేం విలువిచ్చారు, నన్నేం ఘనపరిచారు, నాకు ఉన్న తలాంతులు ఏమన్నా ఉపయోగపడుతున్నాయా అనుకోబోతండి. నాకైతే అసలు ఏ తలాంతు లేదు. కంజీర పట్టుకోవడం కూడా రాదు నాకు. కంజీర పట్టుకోలేను, పాట పాడలేను, క్యాషో ప్లే చేయడానికి రాదు. అన్నగారికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆయన బ్యూలాలో అంటే కాజీపేటలో ఉన్నాడు సేవకుడు. పీఠరాచారణలో ఊరిలో మిర్యాలగూడలో చాలా కాలం ఉన్నట్టున్నాడు, ఐజక్ గారని. మంగళగిరి దగ్గర వాళ్ళ సొంత ఊరు నవలూరు. 2010 నేను పరిచయకి వెళ్ళి ఏరెండింగ్ మినిస్ట్రీ 1వ తారీఖు వరకు 25 నుండి డిసెంబర్లో ముగ్గురు ఎబ్రోన్ సేవకులు ఒక 25 మంది 30 మంది మిగిలేటట్టు చేశారంట ఆ సంఘం. 350 నుంచి 400 మంది ఉండే విశ్వాసులు. మొత్తం పాడైపోయింది, చెదిరిపోయింది. వారు ఫిక్స్ అయిపోయినారు, ఎబ్రోన్ సేవకుడితో మాకు పని లేదని, విశ్వాసులమైన మనమే కొనసాగిద్దామని. ఆ తర్వాత నాకు పరిచయకి వెళ్తే వారమంతా పరిచయం నాడు ఖాళీగా ఉంది. నాకు రోజుకు 6 వర్తమానాలు ఉండాల. కూర్చోబెడితే నా జీవితం ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటాను నేను. ఉదయం ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి, రాత్రి ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి, బైబిల్ స్టడీ 2 భాగాలు ఉండాలి, లంచ్ తర్వాత ఒక మీటింగ్ ఉండాలి, నైట్ మీటింగ్ కూడా ఉండాలి. ఖాళీగా ఉండటానికి ఇష్టపడను, ఎందుకంటే మర్చిపోతున్నాను భయం. అవి నేను నెంబర్ వేసుకుంటూ ఉండాలి వచనాలని. సండే స్కూల్లో పాట వినేటప్పుడు మొదటి లైన్లో మొదట కూర్చునేవాడిని. కంఠద వాక్యం చెప్పేటప్పుడు చివరి లైన్లో చివరికి వెళ్ళి ఉండేవాడిని. అంటే వాళ్ళు చెప్పే లోపల ఆ పిల్లలు, ఆ విద్యార్థులు ఆ వచనం నా కంఠత అయ్యేది. అలా నేర్చుకున్నాను నేను వాక్యాన్ని. కొన్ని వేల వచనాలు కంఠత. యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా మర్చిపోయాను. తిమోతి అంకుల్ అడిగాడు, అరే ప్రతిదానికి నువ్వు లేఖనం చెప్తావంట, ఎబ్రోన్లో కూడా నువ్వు సాక్ష్యం చెప్పి నీ కులం పేరు చెప్పలేదు, మతం పేరు చెప్పలేదు, ఏదైనా దానికి నియమం ఉందా? నేను వైశాసు కోమటోని, నా పేరు డ్యాస్ అని చెప్పాడు. మీకు విజన్ ఉండొచ్చేమో అంకుల్, నాకు లేదన్న. ఎందుకనంటే నేను జస్ట్ హ్యూమన్ బీయింగ్ అంతే, నాకు ఈ కులంతో మతంతో పని లేదు, ఎందుకంటే దానివల్ల నాకు రక్షణ రాలేదు. బైబిల్ దానికి ప్రయారిటీ ఏమాత్రం ఇవ్వలేదు. రక్షింపబడి ఈరోజు ఎబ్రోన్ సహవాసంలో కులం విరాజిల్లుతున్నటువంటి విషయం ఎంతో దౌర్భాగ్యకరం. కులం అనేది ఎలా వచ్చిందో తెలియక, బైబిల్ ఇంత చదివి ఇంత జ్ఞానం ఉండి ఇంత పండితులయ్యండి ఎందుకు దాన్ని వాడుతున్నారు నాకు అర్థం కాల. కులం అనేది 94వ అధ్యాయం 10వ పురుష సూత్రంలో రాయబడి ఉంది. అది బ్రాహ్మణవాదానికి చెందింది, బైబిల్ వాదానికి చెందింది ఎంత మాత్రమును కాదు. ఎందుకు అది పరిగణించుకుంటున్నారో నాకేం అర్థం అవ్వట్లేదు. అది రక్షణ మారు మనసు లేనప్పుడు అదే విరాజిల్లింది. రక్షణ మారు మనసు వచ్చి ప్రభువులలో చేయివేస్తూ కూడా దాన్ని ప్రస్తావిస్తున్నామంటే మారినట్ట. అప్పుడు అది పనిచేస్తుంది. విశ్వాసయ్యే ఒక గొప్ప పిహెచ్డి స్థాయిలో ఆత్మీయంగా కట్టబడి కూడా దాన్ని ఉచ్చరించలేకుండా ఉండలేకపోతున్నామంటే మారు మనసుకు తగిన ఫలం లేదు అనిపిస్తుంది వాక్య ప్రకారంగా చూస్తాం. ఇది నా అభిప్రాయం. ఒకవేళ మీరు కలిగి ఉంటే మంచిది, సంతోషం. అది మీ మనస్సాక్షి చెందింది. తిమోతి గారు అడిగినప్పుడు, అవును అంకుల్, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటది అంటే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, నీ మతం కానీ నీ సమాజం కానీ నీ జాతిని కానీ అక్కడ సూసాని కోటలు నువ్వేమీ ప్రస్తావించొద్దు. మరి ఎందుకని అంటే కొత్త నిబంధనలో పౌలు చెప్తాడు, అందరినీ సంపాదించుకోవటానికి నేను అందరి వాని వలె ఉన్నాను. ఒకవేళ కులం చెప్పాను అనుకో, ఒక సామాజిక వర్గం నాకు అటాచ్ అవుతారు, మిగతా వాళ్ళందరూ నాకు దూరం అవుతారు. కాబట్టి ఈ రోజుకి నాకు ఒక స్నేహితులు లేడు.
ఎందుకు నేను స్నేహం చేయలేకపోతున్నానంటే అతని దగ్గర నేను నేర్చుకునేవాడిగా ఉండాలి, అప్పుడు నేను స్నేహం చేయగలను. ఒకవేళ స్నేహితుడే లేడా అంటే ఒకే ఒకరున్నారు, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. స్నేహితుడు ప్రాణం పెట్టేవాడై ఉండాలి, కానీ ప్రాణం తీసేవాడు ప్రాణ స్నేహితుడు ఎంత మాత్రమును కానేరుడు. కాబట్టి నా కొరకు ప్రాణం పెట్టిన నా విభుడు విధాత, ఇంతకంటే మంచి స్నేహితుడు నాకు మరెవరు లేరు అనేది నా అభిప్రాయం. ఒకవేళ ఉన్నారేమో, ఇప్పటివరకైతే తెలియదు. 33 సంవత్సరాల్లో, ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు నా వయసు. ఇంకెంతకాలం బతుకుతున్నో తెలీదు. ఒక స్నేహితుడు కూడా లేడు. మీ స్నేహితులు ఉండొచ్చు, మంచిదే, దేవుని స్తోత్రం. కానీ మీ స్నేహితులు ఎలాంటి వారో 6 నెలలు సహవాసం చేస్తే మనం వారిలా మారకూడదు. వాళ్ళు నీలాగా మార్చే కెపాసిటీ ఉంటే వారితో స్నేహం చేయాలి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే బేతేలుకు వచ్చాడు. నిజంగా నువ్వు ఫలించాలి, ఆత్మీయంగా ఎండిపోకూడదు అంటే ఏం చేయాలనేది మనం చిరు ప్రయత్నం చేద్దాం. రండి, దేవుని వాక్యంలో మొదటిదిగా చూద్దాం. మొట్టమొదటిది యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. త్వరగా చదువుతారా? నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తిరిగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. నెగేబు యొక్క అనుభవం ఎండిపోవటము అది ఫలభరితమైనది కాదు. అందుకే అబ్రహాం తిరిగి ఎండిపోయిన స్థితిని గ్రహించి యూటర్ తీసుకొని మరలా మొదట ఎక్కడైతే బలిపీఠం కట్టాడో ఆ మొదటి స్థానానికి వచ్చాడంట. అది గుర్తుపెట్టుకోండి, దాన్ని మర్చిపోకండి, లేదంటే సబ్జెక్ట్ అంతా పోతుంది. అది మర్చిపోతే అసలు ఏ మాత్రం సూత్రం లేకుండా, ఫార్ములా లేకుండా లెక్క చేయడం ఎంత ప్రమాదమో. ఒకవేళ 1000 అడిషనల్ సీట్లు రాసినా జీరోనే వచ్చేస్తుంది. కాబట్టి నెగేబు నుండి తిరిగి బేతేలుకి ఎందుకు వచ్చాడు అది మనం మర్చిపోకూడదు. బేతేలుకి దూరంగా ఉంటే నువ్వు ఎండిపోతూనే ఉంటావు. అనుకుంటావు నేను చిగురించి పువ్వులు పూసానని, కానీ జరగదు. అంజూరపు చెట్టు లాంటి అనుభవం ఏంటంటే, అంజూరపు చెట్టు ఆకులు ఉన్నాయంటే కాయలు ఉన్నాయని అర్థం. అది డీప్ సబ్జెక్టు, మతోన్మాదులకు అర్థం కాదు. యేసుక్రీస్తుకి జ్ఞానమే లేదు. అది పండ్లు కాయని కాలము, ఆకులు ఉన్నాయంట, శపించాడంట అనుకుంటారు. అసలు అంజూరపు చెట్టు యొక్క సైకాలజీ తెలిస్తే ఆ మూర్ఖులు అలా మాట్లాడరు. అంజూరపు చెట్టు వేసుకొని చూడండి, అది చిగురించేటప్పుడే పువ్వులతో చిగురిస్తుంది. ఆ తర్వాత ఆకులు ఉన్నంత కాలం కాయలు ఉంటాయి, 2 సార్లు అది ఫలాన్ని ఇస్తుంది. ఆకులు రాలిపోయినప్పుడు ఫలాలు కనపడవు. ఆకులు ఉన్నంత కాలం ఏముంటాయి? ఫలాలు ఉంటాయి. ఈరోజు నాకు ఈ 2వ వర్తమానంలో 2 తలంపులు నేను సిద్ధపడుతూ వచ్చాను. మొదటి తలంపు ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం, అమోరీలు ఎందుకు నిర్మూలన చేయాలి, ఒక సబ్జెక్ట్. రెండో సబ్జెక్ట్ ఏంటంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం, కారు ద్రాక్షలు ఎందుకు కాస్తుంది. ప్రభు ఆరాధన సమయంలో ఆ 2 వర్తమానాలు పక్కన పెట్టేశాడు. సడన్గా ఈ విషయాన్ని మాట్లాడమని ప్రేరేపణ చేస్తున్నాడు. నా జీవితంలో ఈ 33 సంవత్సరాల్లో 3 చోట్లకి నేను అంశం ఇచ్చి కూర్చొని లేసి వచ్చిన దినాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రభు నాతో మాట్లాడలేదు. ఏ వచ్చినా కూడా ప్రేరేపణ, ఏ చిన్న పదం కూడా ప్రేరేపణ ఇవ్వలేదు. ఆ 3 రోజులు అలా కూర్చొని 9 రోజులు వచ్చాను నా జీవితంలో. ప్రభు నడిపింపు ఇవ్వకుండా నేనేం మాట్లాడలేను, నాకేం చేత కాదు, నా బలహీనత ఇది. కాబట్టి మిత్రులారా, స్నేహితులారా, ఇక్కడ గమనిస్తే కారు ద్రాక్షలు ఎందుకు కాసిందో అవి చూడాలనుకున్నాను, ప్రేరేపించబడ్డాను. ప్రభు దాని నుంచి ప్రక్కన పెట్టి బేతేలు అనుభవంలో ఒక చిన్న భాగాన్ని గుర్తు చేయాలని తలంపిస్తూ వచ్చాడు.
మొట్టమొదటిది, మనము పవిత్రులం కావాలి. ఫలించాలంటే మొట్టమొదటి ఏం కావాలి? పవిత్రులం కావాలి. ఈ ధాత్రి మీద ఒక్కరు కూడా పవిత్రులు లేరు. ఎందుకు అపవిత్రులం అవుతూ వచ్చామంటే, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21, 22 వచనాలలో ఉన్న ఆ 13 అంశాల ద్వారా మనం అపవిత్రులం అవుతూ వచ్చాం. ఇప్పుడు హృదయంలోనికి వెళ్తున్నదే దాన్ని బట్టి మనం అపవిత్రమయ్యాం, కానీ హృదయంలో నుండి వచ్చిన దాన్ని బట్టి ఎలా అర్థం చేసుకోవాలి? అలాగైతే హృదయంలో నుంచి వచ్చేది అపవిత్రం కదండి, మరి నేను అన్ని రకాల వైన్స్ సేవించవచ్చు, బయటిది అపవిత్రం కాదు కదా. జీడిపప్పు, ఆ తర్వాత పిస్తా పప్పు, బాదం పప్పు నేను తింటున్నాను అనుకుంటే గన్నేరు పప్పు కూడా తిని చూడండి, అది కూడా పప్పే. కాబట్టి సందర్భ సహితంగా వాక్యాన్ని నీకు అనుకూలమైన పద్ధతిలో మార్చుకోకూడదు. ఏ సందర్భంలో వాక్యం దేవుడు రాయించాడో ఆ సందర్భంలో వెళ్ళి మనం చూడాలి. వెలపట నుంచి వచ్చేది మనిషిని ఏం చేస్తుందంటే లోపలికి ఏదంతా అపవిత్రపరచదు, కానీ లోపల నుండి వస్తున్నదా ఏం చేస్తుందంట? అపవిత్రపరుస్తుంది. ఇప్పుడు లోపల ఏమున్నాయి? ఈ 13 ఉన్నాయి. మరి ఇప్పుడు మనం ఎలా పవిత్రులం అవుతాం? ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. అందరికీ 17వ అధ్యాయము 9వ వచనం తెలుసు, కానీ ప్రభు నన్ను అటు తీసుకెళ్ళాడు. డిఫరెన్స్ ఉండాలి. 4వ అధ్యాయం 14వ వచనం, మన్నించండి, 4వ అధ్యాయం 14వ వచనం. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఇక్కడ యెరూషలేము అని ఉంది, అది ఒక టైటిల్ కాబట్టి, అది ఒక నామము కాబట్టి మనం బేతేలు అని చదువుకుందాం. బేతేలు ఒకవేళ ఇంకా ఈ క్షణం వరకు రక్షణ మారు మనసు పొందకుండగా ఏళ్ళు తరబడి వచ్చి వెళ్ళిపోతుంటే, భార్యని మోసగిస్తూ, భర్తని మోసగిస్తూ, తల్లిదండ్రిని మోసగిస్తూ, తాతయ్యల్ని మోసగిస్తూ, అమ్మమ్మల్ని మోసగిస్తూ, ఇంకా దేవునికి దూరంగా ఉండి, దేవుని మందిరంలోనికి వచ్చి దేవునికి దూరంగా ఉన్నామా? చాలామంది బోధ ఏం చేస్తారంటే, చిన్న కుమారుడు తప్పిపోయాడని. నా బోధ అట్టుండదు. అసలు తప్పిపోయింది పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు సమకూర్పు జరిగింది, ఆ విందులో పాలుపంపులు పొందుతున్నాడు. పెద్ద కుమారుడు అంటున్నాడు, చిన్ననాటి నుంచి నేను నీతో ఉన్నా, నాకు నా ఫ్రెండ్స్ కోసం ఒక మేక పిల్లను కూడా ఇవ్వలేదు, అంత పాడు చేసి పత్రమైపోయిన నీ కుమారుడు వచ్చినప్పుడు అతనికి ఇంత పెద్ద విందు ఏర్పాటు చేస్తున్నావు అని. వీడు ఎక్కడున్నాడంటే పెద్దోడు. ఇప్పుడు తప్పేంది ఎవరు? డిఫరెన్స్ ఉండాలి బోధ, బట్ రెఫరెన్స్ ఉండాలి దానికి. కాబట్టి బోధలో ఒక కంటెంట్ లేకుండా బోధ చేస్తే ప్రయోజనం లేదు. ఎప్పుడు అరిగిపోయిన రికార్డులు చేస్తూ ఉంటే మీ అమూల్యమైన టైం వేస్ట్ అవుతుంది. అందుకని అసలు తప్పిపోయింది పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు కాదండి. అతనిలో సమకూర్పు జరిగింది, ఒక అద్భుతంగా సమకూర్పు జరిగింది, లోతైన కార్యం జరిగింది. ఆ కార్యం ఎలాంటిదంటే, నేను పరలోకము ఎదుట, దేవుని ఎదుటను, నీ ఎదుటను పాపం చేశాను. అక్కడ ఒప్పుకోలేదు వచ్చి, కానీ ఆంతర్యంలో పవిత్రత వచ్చేసింది, హృదయము కడగబడింది, పరివర్తనము చెందుతూ వచ్చాడు, రూపాంతరము చెందాడు. ఆ మాట ద్వారా వెంటనే తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతని జీవితం అన్ని ప్రత్యేకతలు అనుగరించి వచ్చాడు. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే, పవిత్రత కావాలి ఫలించాలంటే. ఒక రైతు ఆ బీడు భూమిని దున్ని సారవంతమైనటువంటి భూభాగముగా దాన్ని సిద్ధపరిచి క్షేత్రంలో తర్వాత బీజాన్ని వెత్తుతాడు. క్షేత్రం లేకుండా బీజం లేదు విలువ, బీజం లేకుండా క్షేత్రానికి విలువ లేదు. క్షేత్రము ప్రాముఖ్యం, ఇక్కడ బీజం అంతకంటే ప్రాముఖ్యం. క్షేత్రం అంటే ఈ భూభాగంలో విరాజిల్లినటువంటి వారు ద్రవిడులు. బీజము నాలెడ్జ్ వారికి పెరిగింది. 12వ శతాబ్దము ఈ దేశానికి వింధ్య పర్వతాల క్రిందకు స్థానికులను నెట్టివేసి
ఆక్రమించుకున్నారు. సింధు పరివాహ ప్రాంతము నదిని దాటి వచ్చేశారు. మనం యాక్చువల్గా అందుకనే మన నాగరికత పేరు సింధు నాగరికత. ప్రియులారా గమనించండి, ఇక్కడున్న వారిని హడప్ప నాగరికత అని ప్రస్తావిస్తూ వచ్చారు. హిస్టారికల్గా చూస్తే క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల క్రితం హడప్ప నాగరికత హగ్గర్ ఘాగర్ అనే నది పరివాహక ప్రాంతంలో విరాజిల్లుతూ వచ్చింది. పితరులారా, మనం గమనిస్తే దేవుని వాక్యంలో ఈ సారవంతమైన భూభాగాన్ని ఆక్రమించుకొని వింధ్య పర్వతాలకి క్రిందకు నెట్టివేసి వీరిని దాసులుగా, దస్యులుగా, రాక్షసులుగా పిలుస్తూ వచ్చారు. దాదాపుగా భారతీయులు చేస్తున్న పండుగలన్నీ ఒకరి మరణము ఒకరి చంపిన తర్వాతనే పండుగలు చేస్తూ వచ్చారు. ఒకే ఒక పండుగ, అది మనం కూడా చేయొచ్చు. దానికి మన భాషలో కోతకాల పండుగ అంటారు. భారతదేశ పద్ధతిలో దాన్ని సంక్రాంతి పండుగ అంటారు. మిగతా ఏ పండుగనైనా తీసుకోండి, ఏ మహోత్సవమైనా తీసుకోండి, ఒక వ్యక్తిని చంపిన తర్వాత చేసుకున్న దాన్నే పండుగ. బైబిల్లో కూడా ఒక ప్రేమ విందు ఉంది. అది ఆమాను మరణం తర్వాత జరిగిన విందు. దుష్టుడైన ఈ ఆమాను శాసనాన్ని నిర్మిస్తూ వచ్చాడు అశ్వరోసు రాజు. ప్రియులారు, మనం ఇక్కడ గమనిస్తే దేవుని వాక్యం సత్యం మనకు అర్థమవుతున్నది ఏంటంటే, ఫలించాలన్న ఏ చిన్న కోరిక నీ జీవితంలో ఉంటే, చదువు, వయసు, ఆరోగ్యము, ఎన్నో కోచింగ్లు తీసుకుంటున్నావు, ట్రాన్స్ఫర్, ప్రమోషన్ కొరకు, ఫిజికల్గా, స్పిరిచువల్గా ఎదగాలి, అభివృద్ధి పొందాలనుకుంటున్నావు. బట్ ఎన్నో నష్టాలు నీ జీవితంలో విరాజిల్లుతున్నాయి. ఆరోగ్యం పాడవుతుంది, కోలుకోలేకపోతున్నాం. దానికి కారణం బేతేలుకి దూరం అవటమే, నియామక కూడికలకి దూరం అవటమే. అవకాశం ఉంటే రావటం, లేకపోతే మానుకోవటం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఎజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం. ఫలించిపోవడానికి కారణం బేతేల్లో ఇదే ఒక బలమైన కారణం ఏమో చూద్దాం. త్వరగా తిప్పండి పేపర్లో, టైం వేస్ట్ అవుతుంది. ఎజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసిరి, నా కట్టడలను అనుసరించి తాము అనుసరించి బ్రతకవలనని నేను వించిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను, అర్థమవుతుందండి, నియామక కూడికలు, ఇక్కడ బేతేలులో జరుగుతున్న నియామక కూడికలు ఎవరి కొరకు ఏర్పాటు చేశారు? బేతేలు వాసుల కొరకే. టైంపాస్ కాదు. ఒకవేళ ఈ పూట నీ కొరకై భోజనం ఏర్పాటు చేస్తే ఖరీదైనటువంటి రైస్ నువ్వు ఈ పూట తినలేదనుకో, ఆహారం ఏమైపోతుంది? పాడైపోతుంది, దాన్ని పాడవేల్సి వస్తుంది. అంటే నియామక కూడికకు నువ్వు రాకపోతే నీ ఆత్మీయంగా నువ్వు పాడైపోతున్నావు. అది సంఘ ప్రార్థన అయినా, బైబిల్ పఠనమైనా, ఫాస్టింగ్ ప్రేయర్ అయినా, గృహ కూడికైనా, గొలుసు ప్రార్థన అయినా, ఆన్లైన్ ప్రార్థన అయినా, అది ఏ కార్యక్రమమైనా కానీ అది నియామక కూడిక నీ కొరకే. నువ్వు ఆత్మీయంగా కట్టబడాలనే, కొంతైనా ఫలించాలనే, అభివృద్ధి పొందాలనే దేవుడి కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. రాకపోవటం వల్ల ఆ రోజు వర్తమానం మిస్ అవుతుంది, రాజీ పడిపోతున్నావు. నేను వెళ్ళకపోయినా పెద్ద సేవకురా అంటే నాకు ప్రైజ్లాడు చెప్పింది, సేవకుడు అన్ననే చెప్పాడు, సేవకురాలే చెప్పింది, పెద్దలు ప్రైజ్లాడు చెప్పాడు. డోంట్ వరీ, బీ హ్యాపీ అనుకుంటా, నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. కానీ ఆత్మీయంగా చచ్చిపోతున్నావు, ఎండిపోతున్నావు అని నీకు తెలియదు. వాళ్ళు గౌరవిస్తారు, తప్పదు, వాళ్ళ డ్యూటీ అది. నేనేమనుకుంటానంటే సేవ
ఇది నాకు ప్రొఫెషనల్ ఎలా అర్థమైందంటే, భయంతో చెప్తున్న మాట, నాది మంత్రసాని ఉద్యోగం అనుకుంటున్నా. ఏ సమయమైనా కబురు వచ్చిందంటే బయలుదేరి వెళ్ళిపోవాలా. అందుకే బైబిల్ చెప్తుంది, సమయమందు అసమయమనందు ప్రభు పని చేయాలి. నేను ఎప్పుడు బోర్డు పెట్టుకోను, టైర్డ్ అయిపోయాను, అలసిపోయాను, డోంట్ డిస్టర్బ్ ప్లీజ్, నేను రెస్ట్ తీసుకోవాలా, ఇప్పటి వరకు రాలేదు, బహుశా ముందు కూడా రాకూడదు అనుకుంటున్నా. ఎప్పుడు ప్రజలతో మమేకమై ఉండాలి, అది నా అభిప్రాయం. ఎందుకు అలా అనిపించిందంటే, స్పెషల్ స్పీకర్గా వెళ్తాను కానీ స్పెషల్గా ఉండను, జస్ట్ ఆర్డినరీగానే ఉంటా. అది ప్రభు పిల్లల కొరకై వాళ్ళు ఆహ్వానించారు, నేను స్పెషల్ కాదు, నేను ఆర్డినరీ. ఎప్పుడు అలాంటిది ఉండదు నాకు. గదిలో పెడితే నాకు చచ్చిపోతానేమని భయం కూడా వేస్తుంది. దేవుడు చెప్తున్నాడు నిర్గమకాండం 25:8, నేను వారిలో నివసించినట్లు. కాబట్టి ఎప్పుడు ప్రజలతో మమేకమై ఉండాలి. సేవకుడైన వాడు పోవచ్చు వచ్చుచున్నవాడై ఉండాలి. వారి యోగక్షేమం నిత్యము తెలుసుకునేవాడై ఉండాలి. వారికి 24/7 లాగా సదా మీ సేవలో ఉండాలి అనేది నా అభిప్రాయం. అలాగే ఉండాలనుకుంటున్నా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎందుకు ఫలించలేకపోతున్నాం అంటే, హృదయంతరంగంలో దేవునికి ఆయాసకరమైనది ఉంది గనుక దాన్ని మనం కడుక్కోలేం. అందుకే పేతురుతో అంటాడు, పేతురు, నేను కడగని ఎడల నాతో నీకు పాలు పంపులు అంటే. ఇప్పుడు ఎవరు కడగాలి? ఇక్కడ బేతేలుతో చెప్తున్నాడు, బేతేలు నీ హృదయమును కడుక్కొనము. ఇంకా కడుక్కోకుండా అలాగే ఉన్నావా? ప్రభు రక్తాన్ని ఆశ్రయించకుండా వచ్చెళ్ళిపోతున్నావా? పవిత్రుడు పవిత్రురాలు కాకుండానే జీవించడానికి ఇష్టపడుతున్నావా? బైబిల్ చెప్తుంది, ఎందుకు ఈ కష్టాలు, ఈ శ్రమలు, వేదనలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఎందుకు ఫలించలేకపోతున్నావో తెలుసా? కీర్తన 38:5 మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన కలిగినవై స్రవించుచున్నవి. అన్నగారు రాత్రి చెప్తా వచ్చారు, ఇజ్రాయెల్ అంకుల్ గారి కాలం నుంచి ఒకరిని పలానా చోటికి పంపించాం, ఎందుకు ఫలభరితంగా లేకపోయాడు? విట్నెస్ టెస్ట్ మనీ దుర్వాసన కొట్టి ఏమవుతున్నాడంట? స్రవించుచున్నాయి. గాయాలు, వేదనలు, అవమానాలు, నిందలు ప్రభు యొక్క ప్రత్యక్షతకి దూరం అవటమే కారణం. బేతేలుకి దూరం అవటమే కారణం. సంఘ సహవాసానికి దూరం అవడమే కారణం. ఎప్పటికప్పుడు పాత్ర శుభ్రం చేస్తూ ఉంటే అది మెరుస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం కడగబడాలి. వస్త్రం వేసుకున్నాం, పసిపిల్లలం కాదు, డస్ట్ మీద పోసుకోం, దాన్ని సాయంత్రానికో రేపటికో ఉతకాల్సిందే. అంటే లోకములో మలినం ఉంది, అపవిత్రత ఉంది, చెడుగుంది. అందుకని మన వస్త్రం మలినంతో నింపబడుతుంది. అందుకని మన హృదయం ఎప్పటికప్పుడు వాక్యం చేత ఏం చేయబడాలా? కడగబడాలి. ఒక వంట చేసే గృహిణిని మనం అడిగితే, ఏంటి సిస్టర్ ఈ భోజనం పాడైపోయిందంటే, అన్న పాత్ర సరిగా నేను శుభ్రం చేయలేకపోయాను అడవడిగా. కొద్దిగా దాంట్లో మలినం ఉంటే అన్నం ఏమైపోతుంది? పాడైపోతుంది. మరి మన హృదయంతరంగంలో ఉన్నటువంటి ఈ మలినం ఇలాగే ఉంటే మనం ఎలా ఫలిస్తాం? ఎంతో ఆశ ఉంది, ప్రభు కొరకు జీవించాలా, ఏదో చేయాలన్న తపనుంది, మంచిది. బట్ హృదయంతరంగంలో దేవునికి ఆయాసకరమైన లక్షణాలు ఉంటే మనం ఎప్పటికీ ఫలించలేము. ఆ కోరిక మాత్రమే ఉంటుంది. ఒకవేళ నువ్వు సత్యాన్వేషివైనా, ఏ స్థితిలోనే ఉన్నప్పటికీ, ఏ విషయాల్లో నువ్వు ఫలభరితంగా లేవో, ఎందుకు అలా జరుగుతుందో పరీక్షించుకోవాలి. మొదటిది, యేసు రక్తమును ఆశ్రయించాలి. ఆయన రుద్రము మాత్రమే మన ప్రతి దోషమును కడిగి పవిత్రపరచగలిగేది. మొదటిది మనం పవిత్రులం అవ్వాలి. రెండవదిగా చూడండి, మొదటి అది యోహాను సువార్త 15 అధ్యాయం 4వ వచనం 5వ వచనం. రెండవది ఏంటి?
ఎండిపోయిన జీవితం నుంచి ఫలభరితంగా రావాలంటే త్వరగా చదవండి. నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేనును నిలిచి ఉందును. కాబట్టి ఇక్కడ బేతేలు చెప్తా ఉంది, నా యందు మీరు నిలిచి ఉండండి, నేను కూడా మీ యందు. బేతేలు ఏం చెప్తుంది? నా యందు మీరు నిలిచి ఉండండి, నేను కూడా మీ యందు నిలిచి ఉంటా. ఒకవేళ నేను ద్రాక్షవల్లిని అనుకుంటే ఏం చెప్తున్నాడు బేతేలు? ఏం చెప్తుంది? తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ దాన్ని ఫలింపదు. కాబట్టి ఇక్కడ బేతేలు ద్రాక్షవల్లి, తీగలు మనమే, బ్రాంచులు మనమే, శాఖ మనమే. ఫలించాలంటే రెండవది, బేతేలుకి ఎప్పుడు మనం దూరంగా ఉండకూడదు. చావైనా బ్రతికైనా బేతేలుతోనే. ఒకవేళ ఉద్యోగం ప్రమోషన్ వచ్చిందా, ట్రాన్స్ఫర్ అయ్యామా, నువ్వు తీర్మానం చేసుకుంటే అక్కడ కూడా దేవుడు నీ కొరకు ఒక బేతేలు సిద్ధపరుస్తాడు. ప్రపంచంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీ కొరకు బేతేలే ఉంచుతాడు. ప్రభా, వేరే చోటుకి వెళ్తే నేను ఎండిపోతానేమో, నేను బేతేల్లోనే ఉండాలి. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాను, అక్కడ పరిస్థితులు నాకు తెలీదు, నా కొరకు ఒక బేతేలు సిద్ధపరచుంటే నీ కొరకు ఒక బేతేలు దేవుడు అక్కడ సిద్ధం చేస్తాడు. నీ కమిట్మెంట్ ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు దేవుడు దానికి దిగిరావడానికి సంసిద్ధంగా ఉంటాడు ఎప్పటికి కూడా. గిద్యోను తీర్మానం చేసుకున్నాడు, నేను పరాక్రమంతున్నా, నా బతికేంటి ఇలాగున్నా, గోధుమ చాటున దొల్లు కొట్టుకుంటున్నానే, చాటునున్నానే, నేను పరాక్రమంతున్నా ఏంటి? చూడండి 6వ అధ్యాయం 13వ వచనం చెప్పాడు. అది ఎలా సాధ్యం అడుగుతా ఉన్నాడు ఆయన. ఇది ఎంత మాకు ఎందుకు సంభవించింది? 12-13 చదవండి. ఆ దూత మాట్లాడుతున్నాడు ఎక్కడున్న వ్యక్తితో. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12-13 వచనాలు. బాగా లేటుగా తీస్తున్నారు. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇదంతయు మాకెందుకు సంభవిస్తుంది? 12 చదవలేదనుకుంటాను, ఒకసారి చదవండి. యెహోవా దూత అతను కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా మీకు తోడై ఉన్నాడు అనగా ఆశ్చర్యం కలిగింది గిద్యోనికి. ఏమైనా నీకు బుద్ధి ఉందా లేదా? దేవుడు నాకు తోడైంటే ఇక్కడ చాటుకి ఎందుకుంటా నేను? ప్రియ సోదరి సోదరుడా, సేవ పిలుపు నీకుంది. ఎన్నో భారం బాధ్యతలు దేవుడు నీకు ఇచ్చాడు. ఎన్నోసార్లు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఎంతోమంది వర్తమానికుల ద్వారా నిన్ను టచ్ చేస్తున్నాడు. బట్ నువ్వు అనుకుంటున్నావు, లేదు లేదు నాతో స్పష్టంగా మాట్లాడాలా. పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రకృతి ద్వారా దేవుడు మాట్లాడతాడు, డైలీ పోర్షన్లో దేవుడు మాట్లాడతాడు, వర్తమానికుడి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఏమీ తెలీదు. వాగ్దానం ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఎంతకాలమైంది దేవుని పిలుపుకి లోబడక, తద్వారా ఎన్నో నష్టాలు యోనాలాగా వదిలిపెట్టాడు నువ్వు తీర్మానం చేసుకునేదాకా. చేపల మాంసం వండుకుంటేనే కంపు గిన్నెలన్నీ, ఇక చేప కడుపులో ఉంటే ఎట్లుంటుందో మీరు అట్లాంటి కాదనిపిస్తుంది. ఇది అనుకూల సమయము సేవ కొరకై. ఏదేదో సాధించాలనుకోబోకు, ఒక మంచి తీర్మానం చేసుకో. నువ్వు సేవకు రానందువలన ఎన్నో వందల మంది చనిపోయారు, నరకానికి వెళ్ళారు. దానికి కారణం నువ్వే ఆలస్యం చేస్తున్నావు కాబట్టి. వారిని నువ్వు హెచ్చరించాలా, అది దేవుని సంకల్పం. నాకైతే భయం ఉంది. ఎజెకియెలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. చాలా భయంతో ఆ మాటలు చెప్తుంటా. నిన్న రాత్రి ఒక అక్క అంటుంది, మా దైవజనుడు అలా అంటే నాకు తైలాభిషేకం బ్రదర్, అవశ్యముగా నీవు మరణమగదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయ్యగా నీవు అతని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు దుర్మార్గతను విడిచిపెట్టవలన నీవు
హెచ్చరిక చేయకయో ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు ఏమవుతాడు? తన దోషమును బట్టి మరణం అవుతాడంట. బట్ ఇక్కడ చెప్తున్న వాక్యం ఏంటంటే, అతని రక్తమునకు, అది నువ్వు దోషిగా చేయబడుతున్నావు. నువ్వు సేవకు రాకుండా ఉన్నంత కాలం చాలామంది ఇలా దుర్మార్గులు చనిపోతున్నారు. వారి విషయంలో దేవుడు లెక్క నిన్ను అడుగుతాడు. ఎంత పెద్ద ఉద్యోగమైనా, ఏ స్థానమైనా, ఏ వ్యాపారమైనా, అది చిన్నదైనా పెద్దదైనా, ఒకవేళ అది చదువైనా కోచింగ్ అయినా, అది విదేశీయానమైనా, నువ్వు సమర్పించుకోవడం మంచిది. అక్కడికి పోయి నువ్వు రాణించేది ఏముండదు. ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంటుంది. గొర్రెకి ఎంత ఉంటుందంట తోక? ఎక్కడికి వెళ్ళినా కుక్క ఆ తోకకి బద్దలు కట్టినప్పుడే తిన్నగా ఉంటుంది, లేదంటే అది ఇప్పటిగానే మళ్ళీ మామూలు అవుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళి సాధించేది ఏమీ లేదు. ఒక మంచి తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను ఫలింపచేలోకి తీసుకురావాలనుకుంటున్నాడు. సేవ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నావా సహోదరి సహోదరుడా? అనేక ఆత్మలు నువ్వు వెళ్ళనందువలన వారు మరణిస్తున్నారు, నరకానికి వెళ్తున్నారు. బాధ్యత లేదా? నీ గురించి నువ్వు ఆలోచిస్తావా? కానీ బేతేలో దేవుడు నిన్ను తీర్చిదిద్దేది ఫలభరితంగా నువ్వు ఉండాలని, ఆయన మహిమ కొరకై అనేకులు నీవు సిద్ధపరచాలని. ఇంకా ఆలస్యం చేయడం అంత మంచిది కాదు. ఇప్పటికే చాలామంది దుర్మార్గులు చనిపోయారు, నరకానికి వెళ్ళారు. ఆ భయంతో నేను జాగ్రత్త పడుతూ ఉంటాను నా సేవ విషయంలో. నేనెందుకు ఉత్తరవాదిని కావాలి? నేనెందుకు వారికి ఆత్మలకు సమాధానం చెప్పాలి? నేను ఆ రోజు నిలబడలేను. ఆ రోజు తలవంపులు వస్తాయి. ప్రభా, నన్ను ఎలా వాడుకోవాలనుకున్నావో. ఆ రాజు ఇంట్లో అన్ని రకాల పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్ర కూడా ఉంది. మట్టి ఘటములో మహదైశ్వర్యం నింపగలవు. నేను అసమర్థున్నే, ఏ యోగ్యత లేదు ప్రభా. నీ చిత్తములు ఎలా వాడుకోవాలనుకున్నావో అలా వాడుకో. ఇదిగో ఈ పాత్ర నీ చేతులు పెడుతున్నాను. ఇది నా ప్రార్థన. నువ్వు ఎలా విడుస్తావో, ఎలా వడ్డిస్తావో, ఎలా నీ పిల్లల అవసరం అక్కర తీరుస్తావో నాకు తెలియదు. కానీ నేను ఉత్తరవాదిని కాకూడదు. నీకు ఎన్నో తలాంతులు ఇచ్చాడు. పరిగెత్తే వెళ్ళి కూడా ఆగిపోయే తలాంతు నీ దగ్గర ఉంది. ఒక వ్యక్తిని త్రిప్పగలవు, నీ మాట గౌరవించేటట్లు, లోబడేటట్లు చేయగలవు. కానీ నువ్వు లోబడలేదు. ఒక మంచి తీర్మానం చేసుకుందామా? ప్రభు బలులు సమీపిస్తున్నావు. ఇప్పటికి ఎంత కాలమైంది ప్రభు పిలుపులు నిర్లక్ష్యం పెట్టి, లోబడక, హెచ్చరిక చేయక. నీ ముందే వారు మరణిస్తున్నారు. వారు నీ స్నేహితులు కాబోలు, వారు నీ కొలీగ్స్ కాబోలు, వారు నీ సహచరులు కాబోరు, నీ కుటుంబ సభ్యులైన వారి మరణానికి కారణం నీవే. నీవే తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధికి సేవకు రాలేక వెనకంజ వేస్తున్నావు. ఎక్కడ ఏం చేసినా నువ్వు ఫలించలేవు, అన్నీ లాస్ అవుతావు. ఒక్కటి కూడా నువ్వు బంగారం పట్టుకున్నా మట్టిగా మారుతుంది దేవుని సేవ పిలుపు నీకుంటే. కానీ దేవుని సేవకు లోబడి వస్తే నువ్వు మట్టి పట్టుకున్న దేవుడు బంగారుగా మారుస్తాడు. నువ్వేం చేసినా ఫలభరితంగా ఉంటుంది నీ జీవితం. రెండవది, నువ్వు ప్రభుతో లేక వాక్యానుసారమైన జీవితం ఏమైండాలా? యాకోబు 1:22 ఏం చెప్తుంది? వినివారు మాత్రమేంటి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనక వాక్య ప్రకారముగా ప్రవర్తించేవారై ఉండాల. వాక్యం తెలిస్తే సరిపోదు, ధర్మశాస్త్రం తెలిస్తే సరిపోదు, బోధిస్తే సరిపోదు. కానీ దాన్ని పాటించే వాళ్ళు కావాలి దేవునికి. వాక్య ప్రకారంగా మనం జీవించే వారంగా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. వింటే సరిపోదు, అటెండ్ అయితే సరిపోదు, అధ్యయనం చేస్తే సరిపోదు. దాని ప్రకారంగా మనం జీవించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే మనం ఫలిస్తాం. ఇది రెండవది. మూడవదిగా చూడండి, మొదటి కీర్తన గ్రంథం, మొదటి కీర్తన 2వ వచనం 3వ వచనం.
మనం ఫలించాలంటే మూడవది ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు చదివితే ప్రయోజనం లేదు. రోజుకి 100 అధ్యాయాలు, 200 అధ్యాయాలు, 1000 అధ్యాయాలు చదివిన ప్రయోజనం లేదు. అది జస్ట్ ఆనవాయితీ కోసం. ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసావా? ఈరోజు బైబిల్ చదివావా? ఎందుకంటే భక్సింగ్ గారు ఈరోజు బైబిల్ చదివావా అని అడిగే అలవాటు ఉంది. నేను ఒకసారి రాయచూరికి వెళ్ళాను. అతనిది గుల్బర్గ్ అనుకుంటా, అంకుల్ గారిది. మరి మీకు కూడా తెలిసే ఉంటుందేమో. సువార్థికుడిగా కొంతకాలం ఉన్నాడు. మేమైతే మిత్ర అంకుల్ అంటాం, మీరు సుమిత్ర అంటారేమో నాకు తెలియదు. దాదాపు విజయవాడ నుంచి ఒక 15-12 సార్లు పరిచర్యగా అంకుల్ పిలుస్తూ వచ్చారు. ఫస్ట్ వచ్చినప్పుడు అంకుల్ రండి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందామంటే అంకుల్ ఏమనంటే, అరే జాషువా, నాకు ఫ్యామిలీ లేదు, నువ్వు ఫ్యామిలీతో రాలేదు, మనకెందుకురా ఫ్యామిలీ ప్రేయరు. అర్థమైంది అనుకుంటాను. నాకేమో ఫ్యామిలీ లేదు, నువ్వేమో ఫ్యామిలీతో రాలేదు, మనకెందుకురా ఫ్యామిలీ ప్రేయరు. ప్రేయలారా గమనించండి, అది చాలా ప్రామాణికము. నీ పిల్లలు ప్రభు కొరకే జీవించాలంటే అది లేకపోతే ప్రభు కొరకు జీవించలేరు. ఎంతో చదువు చెప్పిస్తున్నాం, 1000 లక్షలు ఖర్చు పెడుతున్నాం. వాడు చదువుతో పాటు లోకంలో ఉన్న పెంటంతా నేర్చుకుంటున్నాడు. పరివంత పోతుంది, ప్రభు కొరకే సిద్ధపడడం లేదు. ఒక అక్క అంటుంది, బ్రదర్ మా అబ్బాయికి ఒక సంబంధం చూడండి అంది. మంచిదే. ఎంత వయసు అంటే 33 సంవత్సరాలు. నేను అడిగాను, ఏ వాక్యం ద్వారా మారు మనసు పొందాడు, ఏ వాక్యం ద్వారా బాప్తిసం కొరకు సిద్ధపడ్డాడంటే వాడు ఇంకా మారు మనసు రక్షణ పొందలేదు. మరి ఎందుకక్క పెళ్లి చేయాలనుకుంటున్నారంటే వాడు ఇంకా చిన్నపిల్లడే బదర్, ఇప్పుడు ఎందుకు వాడికి మారు మనసు రక్షణ అంటే? మారు మనసు రక్షణకి 33 ఏళ్ళు చిన్నపిల్లోడు, వివాహానికి మాత్రం పెద్దోడయ్యాడా? ఎంత బుద్ధిహీనతనో చూడండి. ప్రియులారా, నేను యేసును 7వ సంవత్సరం నమ్ముకున్నా, 10వ సంవత్సరం ఇంట్లో నుంచి వెలివేసినారు. ఆకులు కాయలు అడవుల్లో తినడం, ఒక గ్లాసు నీళ్లు రాతండి గ్లాసులో మా అమ్మ ఇంత హైట్ నుంచి పోస్తుంది, దాంట్లో పడితే తాగేవాడిని, లేకపోతే లేదు. ఎండల్లో మే నెలలో ఆ బజార్లో ఉండే ఆ డ్రైనేజ్ కాలంలో నీరు తాగి జీవించిన జీవితం నాది. ఒకే చొక్క, ఒకే డ్రైవర్, చలి గాలి మంచు అన్ని రోడ్డు మీదనే. అడవుల్లో ఆ కాయలు మేకలు మేపి పిల్లలు తింటుంటే అవి తింటున్నాయి, బతుకుతున్నాయి, నేను కూడా తింటున్నా, నువ్వు కూడా తినరా అనేవాళ్ళు. అలా కాయలు తిని విచిత్రమైనటువంటి జీవితంలో దేవుడు నన్ను డిజైన్ చేశాడు, పెంచాడు. కొన్ని అసలు ఎవరు నమ్మలేరు కూడా. సేవకు వచ్చినప్పుడు దాదాపు 9 నెలలు పాజిటివ్గా ఉన్నాం, తినడానికి ఏమీ లేదు. పిల్లలు తీసుకొని వెళ్ళాను, ఆ బంగారము అదంతా అమ్మేసి ఇంటి అద్దె కట్టాం. పస్తులుండి పరిచయం ఆపలేదండి. కొన్ని లక్షల ట్రాక్స్ పంచాను. రోజుకి 40 నుంచి 50 కిలోమీటర్లు నడవటం. అలా నడుస్తూ ఉంటే చెప్పులు అరిగిపోయినాయి. ఇక్కడ పాదం దగ్గర అరిగిపోతే రోజు 2 రూపాయలు పెట్టి కుట్టియాల దాన్ని. ఆ షాపు కుట్టించాను అన్నాడు, సార్ ఇది కాళ్ళజోడు కాదు సార్, ఇది కళ్ళజోడులా మారిపోయింది, ఏముందని కుట్టమంటావు, ఏముందని కుట్టమంటావు. ఆ తర్వాత పాదరక్షలు పాడేసి పరిచయం ఆపలేదండి. భోజనం లేదు. రోజుకి 45-50 కిలోమీటర్లు నడుస్తూనే పత్రికలు పంచుతూనే ఉన్నా. అవి పాడేసిన పాదరక్షలు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. జీవి సాగర్ అనే ఒక సహోదరుడు చూశాడంట. సార్ ఆపాడు. మే నెలలో కూరగాయలకి 50 రూపాయలు తీసుకుని వెళ్తున్నాడు ఆయన. ఆపి, సార్ నేను 3-4 నెలల నుంచి చూస్తున్నా ఈ భయంకరమైన ఎండల్లో తారు రోడ్ల మీద తిరిగి పత్రికలు పంచుతున్నారు, మీదేమైనా సాధు సుందర లాంటిది వ్రతమా? నాకే వ్రతం లేదండి, దేవుడు ఇవ్వలేదు, వేసుకోలేదు, అంతే. అలాగైతే నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి సార్, ఇవి మీ పాదరక్షల కొరకై వాడండి. మరి మీరు ఎక్కడికి వెళ్తారు? కూరగాయలకని వెళ్తున్నా, మామిడికాయ పచ్చడి వేసుకొని తింటాంలే, ప్రైవేట్ స్కూల్ టీచర్ని, డబ్బు లేదు, కానీ మిమ్మల్ని చూస్తే ఇవ్వాలనిపించింది.
మన ఈ మధ్య వరకు కూడా 80 కిలోమీటర్లు నడిచి నేను పరిచయకి వెళ్ళాను. ఎప్పుడు పరిచయం ఆపలేదండి. ప్రాణాలతో ఉంటే వాళ్ళు 20 సార్లు ఫోన్ చేయాల్సిన అవసరంలా నాకు పరిచయం పిలిచిన వాళ్ళు. ప్రాణంతో ఉంటే కరెక్ట్ ఆ టైంకి అక్కడ అటెండ్ అవుతా. ఎందుకంటే కీర్తన 15:4 అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. ఆ వాక్యానికి కట్టుబడి ఉంటాను. మా దగ్గరికి మేము లాస్ట్ ఇయర్లో స్పీకర్ ఒక ఆయన పిలిస్తే, మీరు ఎంత ఇస్తారు బ్రదర్ అన్నారు. ఒక బ్రదర్ సమర్పించుకున్నాడు, 30,000 ఇస్తానండి స్పీకర్కి వచ్చిన స్పీకర్ కంటే మంచిది అన్నాం మేము. కానీ ఆయన కువైట్కి వెళ్ళాడంట, వాళ్ళు 1,50,000 ఇచ్చారంట. అర్థమవుతుంది అనుకుంటున్నా. మీరు 30 ఇస్తానన్నారు బ్రదర్, సో సారీ, నేను ప్రస్తుతం కువైట్లో ఉన్నాను, మీరు ఏదో రకంగా జరిగించుకోండి. ఎంత నీచమైన సంస్కృతి సాంప్రదాయమో చూడండి. ప్రియమైన మిత్రులారా, స్నేహితులారా, మీరు అలాంటి వారు కారు అని నా అభిప్రాయం. ఫలభరితంగా ఉండాలి దేవుడు చెప్తున్నాడు. మాట తప్పకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇక మాట అయిపోయిన తర్వాత మనం ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. ఒక విశ్వాసం ఉండడానికి ఒక ప్రత్యేకత ఉండాలి. మనం ముఖ్యంగా బేతేలు విశ్వాసం ఇంకా ప్రత్యేకంగా ఉండాలి. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినప్పుడు అలా షార్పు నిప్పులు ఎలా కక్కుతుంటుందో తగిలితే, ఎర్త్ అయితే, అంతటి విధానంలో మనం ఉండాలి. చల్లారిపోయే విధానం, ఎండిపోయే విధానం ఉంటే బేతేలు విశ్వాసం కానేరవు ఎప్పటికీ. చెప్పుకుంటావు నువ్వు అంతే. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం వేరు. నీ మీద ఎన్నో ఫలాలు చూడాలా, ఫలభరితంగా నువ్వు ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఆకలి తీర్చబడాలి. ఏంటి ఆయన ఆకలి? నశించిపోతున్న ఆత్మలు చేర్చబడాలా, అది ఆయన ఆకలి. ఆకలి తీర్చే వ్యక్తిగా మనం ఉండాలా. ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, నువ్వు ఏ పనులను చేయి, ఫిజికల్గా భౌతికంగా నువ్వు ఏ ఊర్లోనైనా ఉండు, కానీ బట్ నీ జీవనోపాధి కొరకు ఆ పని చేస్తున్నావు. కానీ నీ ఉద్యోగము, నీ పని, ఒరిజినల్ పని ఏంటంటే, ప్రొఫెషనల్ ఏంటంటే ఆత్మలు సంపాదించాలి ప్రభు కొరకు. అందుకే నీకు ఆ స్థలంలో భార్యను తీసుకెళ్ళాడు, ఆ స్థలంలో ఆ ఇంట్లో నేను అల్లుడిని చేశాడు, అందుకే ఆ ఇంట్లో ఆ కాలేజీలో నేను విద్యార్థిగా చేశాడు, అందుకే ఆ కార్యాలయంలో ఒక ఉద్యోగిగా చేశాడు. అది మర్చిపోతున్నాం మనం. ఇదేదో జీవనోపాధి కొరకు చాలా అద్భుతంగా ఉద్యోగం సాధించాను, సంపాదించాను, అసలు కానే కాదు. అది దేవుని ఉద్దేశం. నిన్ను అక్కడికి తీసుకెళ్ళిన ఉద్దేశం ఏంటంటే, అక్కడ నశించిపోతున్న ఆత్మను ప్రభు కొరకు సమకూర్చాల. నీకు జీవనోపాధినిచ్చి ఆయన పని చేసే వ్యక్తిగా నిన్ను తీసుకెళ్ళాడు. ఆయన పని చేయకుండా మన పని మాత్రమే చేసుకుంటున్నాం. అందుకే మనం ఫలించలేకపోతున్నాం. మూడోది ఏంటంటే, ధర్మశాస్త్రమును ఆనందించాలంట. ఏం చేయాల? మన సహవాసం ఎలాంటిదో తెలుసా? సహవాస నాయకుడు ఎలాంటివాడో తెలుసా? తిమింగలము కడుపులో యోనా ఉన్నాడని రాస్తే నమ్మడం కాదండి. యోనా కడుపులోనే తిమింగలం ఉందని బైబిల్లో రాయబడి ఉంటే నేను నమ్ముతా. నాకు ఏ సందేహం? అలాంటి అచంచలమైన విశ్వాస వీరుడు ద్వారా ఏర్పరచబడిన సహవాసంలో ఉండి మనం ఇంకా అపనమ్మకస్తులుగా భౌతిక వాటి మీద ఆధారపడి ప్రభు పనికి, ప్రభు ప్రత్యక్షత తుంగల తొక్కి ఎలా ఫలించగలం? ఇక్కడ అంటుంది, అతడు చేయనదంతయు. అందుకే నువ్వు చేసేది ఎందుకు? ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావు, ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్నావు, వివాహ విషయాల్లో, సంతాన విషయంలో ఎందుకు విఫలమవుతున్నావో తెలుసా? దేవుని కొరకై నువ్వు ఫలించలేకపోవడానికి, సక్సెస్ అవ్వకపోవడానికి ఇదే ఒక బలమైన కారణం. ప్రయోగాలు చేస్తూనే ఉంటావు, ఏజ్ కూడా అయిపోతుంది. అలాగే ఫలభరితంగా దేవుని కొరకు లేకపోవటం వల్ల నువ్వు చేసే ప్రతి ప్రయత్నం విఫలమవుతూనే ఉంది. ఒకటి. రెండవది, నిత్యము వాక్యమును ధ్యానిస్తూ ఉండాలి. మూడవది. నాలుగవదిగా చూడండి, నాలుగవదిగా చూస్తామా? సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం. ఐదవదిగా చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. ఆ రోజు చదివి మనం ముగించుకుంటాం. త్వరగా చదవండి, రెఫరెన్స్ ముందే చెప్పాను. మరునాడు మోసే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా, లేవి కుటుంబపుదైన
అహరోను కర్ర చిగుర్చిండెను. కర్ర ఎండిపోయినదా పచ్చిదా? ఎండిపోయిందే. అది చిగురించి పువ్వులు పూసి రాత్రికి రాత్రే ఏమైంది? నీ విశ్వాస జీవితం దేవుని కొరకు లోబడితే అలా ఉంటావు. ఒక పంట 30 రోజులు, 60 రోజులు, 80 రోజులు, 120 రోజులు, 4 మాసాలు, 6 మాసాలకి పండుతుంది. బట్ నీవైతే రాత్రికి రాత్రే ఏమవుతావు? దేవుడు ఆశించిన ఫలాన్ని ఇస్తావు. ఫలభరితమైన జీవితం పొందాలంటే ఒకటే, సహవాసంగా ఉండాలి. ఏం చేయాలి? ఆ కర్రల మధ్యలో అహరోను కర్ర ఉంచబడింది, వెట్ట కలిగింది. ఆత్మీయమైనటువంటి గ్రహింపు సహవాసానికి, సంఘక్రమానికి, సహవాసానికి దూరం అవటానికి ఇష్టపడితే నువ్వు ఫలించలేవు. సహవాసంగా కూడుకొనుట మానకూడదు. ఒకరినొకరు ఏం చేయాలా? పురిగొల్పాలా. ఒక వ్యక్తి ఎందుకు మానారో, సేవకురాలు పెద్దలు వెళ్ళని అవసరం లేదు. బ్రదర్, పలానా వ్యక్తి మందిరాన్ని రాలేకపోతున్నారు, మీరు అవకాశం ఇస్తే, పర్మిషన్ ఇస్తే మేము ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడి ప్రార్థన చేసి తిరిగి మరలా మందిరానికి నడిపిస్తాం. వాడు వెళ్తే బాగుంటుంది, వాడు వస్తే నాకు పరిచయం ఇవ్వరేమో అనుకోకూడదు. నేను చోటికి ఇట్లా స్పీకర్కి వెళ్ళాను, లేటుకి వెళ్ళాను, ఆ రోజు ట్రైన్లో వెళ్ళాను. నాకు అదే సమస్య. ట్రైన్ ఎప్పుడు కరెక్ట్ టైంకి వెళ్తుందని తెలియదు. లేటుకి వెళ్ళాను, పాటలు అయిపోయినాయి, త్వరగా వెళ్ళాను, ట్రైన్లోనే రెడీ అయిపోయి బైబిల్ పల్లవి పాడుతున్నారు. అతను అన్నాడంట, బ్రదర్ జాషువా రాలేదు, మీరు వాక్య పరిచయం తీసుకోండి, బైబిల్ స్టడీ కూడా పాట కూడా పాడుతున్నాం కదా అన్నారంట. ఆయన అన్నాడు, ఏం బ్రదర్ జాషువా సడన్గా ప్రత్యక్షమైతివి? ఆయన వాడిన పదం ఏంటో తెలుసా? నువ్వు రాలేదంటే చచ్చిపోయినావు అనుకున్నా, కానీ నువ్వు వచ్చావు, నేను వర్తమానం చెప్పకుండా దిగిపోవాల్సి వచ్చింది అన్నాడు. వర్తమానం చెప్పడానికి నేను చచ్చిపోవాలా? మీరు అట్టంటలు కాదులేండి, మంచోళ్ళే. వాడు రాకపోతే పోనీ, అది విశ్వాసి క్రమం కాదు, అది బేతెలియ అనుభవం. అంతకన్నా అసలు ఎందుకు రావట్లేదు? ఛార్జీకి లేదా, ఒంట్లో బాగలేదా, ఏదైనా డిస్టర్బ్ అయ్యాడా? పరామర్శించాలి. సేవకురాలు పెద్దలే కాదు, వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళి పలకరించి ఆదరించి, వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే, మన జోబులో ఉంటే, కలిగి ఉంటే అది వాళ్ళకి ఇచ్చి, అన్యాయం చేయడానికి మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన దాని ప్రతిఫలం ఉంటుంది. వాళ్ళు ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు ఇస్తాడు, నూరంతలు ఇస్తాడు. ఎక్కడ నువ్వు ఇన్వెస్ట్ పెట్టుబడి పెట్టినా, ఎక్కడ ఇంట్రెస్ట్కి ఇచ్చినా నూరంతలు ఇవ్వడు, కానీ దేవుడు ఇక్కడ నీకు నూరంతలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది అనిపించిన వాళ్ళకి అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. పురిగొలిపాలంట ఇతరులని. కొందరు మానుకున్నట్టున్నారంట. ఎబ్రీ పత్రికలో మానుకునే వారిని మనం ఏం చేయాలా? మరలా రాబట్టాలి. బేటెలు విరాజిల్లుతూ ఉండాలి, తొలితూగుతూ ఉండాలి, ఇంకా అనేకమైన బ్రాంచ్లు కట్టబడాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. ఇది చాలులేని ఎప్పుడు కూడా మనం రాజీ పడకూడదు. ఇది చాలు అనకూడదు. దేవుని కొరకై గొప్ప వాటిని ఆశించాల, గొప్ప ఇచ్చేవాళ్ళ దేవుని ఎరుగువారు శక్తితో గొప్ప కార్యం చేసేవారిగా ఉండాలి. అది దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ పిల్లవాడు పెరిగి మరుగుజ్జుగా ఉండి 20 ఏళ్ళు వచ్చినా ఇంకా నీతో ఉగ్గుపాలు తాగుతూ ఏదో సెర్లాక్ తినిపించుకుంటున్నాడు అనుకో, ఈడు పుట్టమైనా బాగుండేది, అందరి పిల్లలకి డిగ్రీ పీజీ కూడా అయిపోయింది, బీటెక్ చేశారు, పెళ్ళి కూడా అయింది అనుకుంటావు కదా. దేవుడు కూడా అదే బాధపడుతున్నాడు. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నావో, నువ్వు ఎదగట్లేదు, ఫలభరితంగా లేవు, మరుగుజ్జుగా ఉండిపోతున్నావని దేవుడు కూడా బాధ. నీలాంటి వ్యక్తి కొరక నా చివరి రక్తం దారపోసాను ఫీల్ అవుతున్నాడు ఆయన. బేతేలు కూడా ఫీల్ అవుతుంది. కాబట్టి నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సహవాసము అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది సహవాసం వల్లనే ఫలభరితంగా మారింది. పూలు పూసి బాదంకాయలు కూడా కాస్తుంది. ఇది 4వది. 5వదిగా చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడి చెట్టు వలె ఉండును, కాలువల యోరన వేరుతనును వెట్ట కలిగినను
దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండను, వర్షము లేని సమయంలో కూడా చింతనందదు కాపు. కాబట్టి పరిచర్య ఉన్నా లేకపోయినా, ఒకవేళ కరోనా లాంటివి ఇంకా ఏమైనా విపత్తులు వచ్చినా, సంఘ సహవాస క్రమం పరిచర్య లేకపోయినా, ఎన్ని శోధనలు, ఇబ్బందులు, ఇక్కట్లు, ప్రమాదాలు, శ్రమలు వచ్చినా చింతనందదు కాపు. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బ్రదర్ ఆయన ఊరుకోడండి, మా అత్తయ్య గారు ఊరుకోదండి, మా మామమ్మ ఊరుకోడండి, మా ఆవిడ ఒప్పుకోదండి నేను ప్రార్థన రావటం. ఇట్లాంటివి పనికి మాల మాటలు చెప్పకండి. నేను ఇవ్వాలనుకుంటున్నాండి, మా ఆయన ఊరుకోడండి అనుకోకండి. మా ఊర్లో ఒక ఆమె ఉంది, పేరు చెప్పనులేండి. మీటింగ్కి కొంత డబ్బు ఇవ్వాలనుకున్నాడంట ఆయన. బ్రదర్ నేను మీటింగ్కి డబ్బులు ఇవ్వాలనుకున్నాను, మరి మీరేమో రాకపోతే నేనేం ఊరు వెళ్ళాను, ఇంటికి వెళ్ళండి సిస్టర్ చెప్తాను అంటే, బ్రదర్ సహోదరిని, బాధ్యగల సహోదరి పంపించాం. నేను పోలేదులేండి, ఎందుకంటే ఒక్కతే ఉన్నప్పుడు నాకు చాలా కోపం, భయం కూడా ఉంటుంది. వెళ్ళలేదు. ఆ బ్రదర్ ఇంకో బ్రదర్ తీసుకొని వెళ్ళాడు. నాకు తెలియదన్నా నిందంట. బీరువ తాళాలు నీ దగ్గరనే ఉంటాయని చెప్పాడు సిస్టర్. అట్లాగే చెప్తాడు, అసలు ఆ బీరు ఎట్టుంటుందో తాళం ఎట్టుంటుందో నాకు తెలియదు బ్రదర్. మీరు అట్టంటారు కాదు మంచోళ్ళే. ఒక్కొక్కకి 25వ సంవత్సరము గోల్డెన్ జూబిలీ మ్యారేజ్ డేకి వాక్యం చెప్పడానికి వెళ్ళా. అప్పుడు నాకు 25 కూడా లేదు, సిల్వర్ జూబిలీ కూడా లేదు నా వయసు. ఆమె అంటుంది, షో దీని మొగుడికి ఉద్యోగం వచ్చిందని ఏం గులుకుతుందో అనింది. ఆంటీ ప్రైజ్లాడు ఆంటీ అన్న. చీపురు ఇలా పట్టుకుంది, కింద పడేయచ్చుగా, ప్రైజ్లాడు బ్రదర్. కొడతారా ఏంటంటే, కాదయ్యా ప్రైజ్లాడు చెప్తుంది అంతేగా అంది. ఇవన్నీ తర్వాత అంటే, అసలు ఈ కోడికి భర్త ఎవరో, దానికి ఏ కంపెనీలో ఉద్యోగం వచ్చిందో కాస్త దాని వివరం చెప్పరా అంటే, అట్లాడు నువ్వు వినకూడదు బ్రదర్, నువ్వైతే అనొచ్చా, నువ్వు అంటే విన్నానా అనుకుంటే విన్నానా. వాళ్ళ తోటి కోడలు అంటే ఏమంటారు ఇక్కడ నాకు తెలియదు, కానీ వాళ్ళ భర్త గారి తమ్మునికి ఉద్యోగం వచ్చింది. 10th క్లాస్ చదివాడంట. ఈయన భర్త రిక్షా లాగుతాడు విజయవాడలో, ప్లాట్ఫారం రిక్షా. ఈయన చదువుకున్నాడు. ఆ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు ఉద్యోగం వచ్చింది. మధ్యలో ఆమె మా ఆయనకు ఉద్యోగం వచ్చింది ఓ 10 మందికి చెప్పింది. ఒకే వంశమోడేగా, తప్పేమైంది, మా మరిది గారు చదువుకున్నాడు కాబట్టి ఉద్యోగం వచ్చింది చెప్పి సంతోషించవచ్చుగా. అంటే కోడి మీద కుక్క మీద పెట్టి తిడితే నువ్వు బలలో చేవేసే అర్హత ఉందా? చూడండి, కొత్త కొత్త పదాలు ఎంచుకుంటారు కొంతమంది, బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా. ఒక అక్క అంటుంది, ఏమోనమ్మా నాకేం తెలుసు, మాంసం కూర పెట్టారంట, తెచ్చి పెడితే వండి పెడతా, లేకపోతే నేను మాత్రం ఏం చేస్తా. ఆ బ్రదర్ అని చూశాడు, బ్రదర్ మీ చెల్లి అన్నాడు. ఏమైందన్న అంటే, రాత్రి మేము గొడవ ఆడుకున్నాము, ప్రక్కన పొట్టేలు మాంసం వేట మాంసం కోసారంట, డైరెక్టే చెప్పొచ్చుగా, మాట్లాడి ఏమండి అక్కడ వేట మాంసం పెట్టారంట, ఒక్కడికి వెళ్ళి తీసుకురారా అని చెప్పొచ్చుగా. ఏమోనమ్మా ఎవరితో మాట్లాడితే నాకు అర్థం కాదు. ఒకరితో మాట్లాడుతూ చూసారా బ్రదర్ మీ చెల్లి అన్నాడు. ఏమైందన్నా అంటే, చూడు విని ఒకసారి 2-3 సార్లు చెప్పింది అదే పదాన్ని. అలా ఎందుకు చెప్తాను, అదే నేను వినాలని వెళ్ళి తీసుకురావాలని. మీరు మంచోళ్ళు వెళ్ళండి, అట్టంటోళ్ళు కాదు. రే సోదరి సోదరా, బ్రబ్బలలో చేయి వేసే అర్హత ఇలాంటివి వారి మీద, వీరి మీద, పక్షుల మీద, జంతువుల మీద, పిల్లల మీద పెట్టి ఇతరులను తూలనాడుతూ హేళన చేస్తూ అవన్నీ అలాగే కలిగి ఉండి ఎలా ప్రబ్బలలో మనం చేవేస్తాం? అత్త మీదనో మామ మీదనో. పిల్లల మీద పెట్టి భార్యని దూషించటం, అత్తమామని దూషించటం, ఎగతాళి చేయటం విశ్వాసులకు తగదు. ఒకవేళ అలాంటివి ఉంటే మనం ప్రభువులకు దూరం ఉండటమే మంచిది, లేదంటే వాటిని విడిచిపెట్టడమే మంచిది. ప్రభు శరీరమని వివేచింపక తిని తాగితే ఏమవుతాం? శిక్షా విధి.
బలహీనలము, రోగులము, మరణం కొని తెచ్చుకుంటున్నాం. మీరు అలాంటి వాళ్ళు కాకూడదని దేవుని యొక్క ఉద్దేశం. ఫలభరితంగానే ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్ 26 మత్తయి సువార్త 26 ఒక మాట ఉంది. ఎందుకు కలుపుతున్నారో నాకు అర్థం కాదు. మన సహవాసాలు కూడా చాలామంది కలుపుతున్నారు. పట్టుకున్నది రొట్టెనే, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నగా దీన్ని చేయడని చెప్పాను. ఇది నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు దీనిని చేయడనను. పట్టుకున్నది రొట్టెనే, పట్టుకున్నది రసమునే. కానీ ఆయన శరీరానికి సాదృశ్యము, ఆయన రక్తానికి సాదృశ్యం అనే పదం బైబిల్లో లేదు. మరి ఎందుకు యాడ్ అవుతుందో నాకు తెలియదు. ఒకసారి చదవండి ఎవరైనా మత్తయి సువార్త 26 వచనాన్ని. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి ఇరిచి శిష్యులకిచ్చి, తన శిష్యులకిచ్చి, దీనిని తీసుకొని తినుడి. సాదృశ్యం అనే పదం ఉందా? పట్టుకుంది రొట్టెనే, కానీ నా శరీరం అని చెప్తున్నాడు. ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెగా ఎందుకు మారుతుంది? దుష్టుడు ప్రేరేపణ. అది బైబిల్ అలా లేదు. ఇది నా రక్తం అన్నాడు. రక్తానికి సాదృశ్యం ఉన్నా అనే పదాన్ని వాడకూడదు. నా అభిప్రాయం ఇది. అంటే నాకు భయం ఉంది కాబట్టి చెప్తున్నా. భయం లేని సంగతి నాకు తెలియదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఆర్టికల్ 1925 ప్రకారంగా నా భావజాలాన్ని నేను ప్రకటించుకోవచ్చు. ఎవరి మీద నోరే మోపడానికైతే కాదు. రాజ్యాంగం ఎంత ప్రామాణికం అంటే 395 ఆర్టికల్స్ ఉన్నాయి. మనకు రాజ్యాంగం కూడా అవసరం, భారతీయులం కాబట్టి. భారతీయుని నాకు రాజ్యాంగంతో పని లేదంటే ఇక నువ్వు భారతీయుడు కాదేమో అని డౌట్ వస్తుంది మళ్ళీ. అన్ని గ్రంథ పరిజ్ఞానం కలిగి ఉండాలి. యెహోవా